రాజకీయం ఒక మాట మాట్లాడితే దేనికైనా నా జీవితంలో రాజకీయం మాట్లాడింది నేను ఇంతవరకు మాట్లాడతాను. నేను కానీ తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం శ్రీవారి ఆలయంలో ప్రమాణం చేశారు. సోమవారం మధ్యాహ్నం బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం కోనేటిలో పుణ్య స్నానం ఆచరించి అఖిలాండ వద్ద హారతి వెలిగించి ప్రమాణం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి వెంట ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, వైసీపీ నేతలు ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో అడుగుపెట్టినప్పుడే విజిలెన్స్ పోలీసులు ఆపారు. ఆలయ ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి అలా మాట్లాడమని కరుణాకర్ రెడ్డి, గురుమూర్తి వద్ద సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేస్తున్న సమయంలో రాజకీయాల ప్రస్తావన రావడంతో వెంటనే ఆయన్ని అఖిలాండ వద్ద నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడ చిన్నపాటి తోపులాట జరిగింది. ఆ తోపులాటలోనే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తాను తప్పు చేసి ఉంటే తన కుటుంబం నాశనం అయిపోతుందంటూ ప్రమాణం చేశారు. బాబు జరుకో సురేష్, జరుకో నువ్వు పక్కరా మాట్లాడు. నమో వెంకటేశాయ. వేదమూర్తికి వేల వేల దండాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి 91 సంవత్సరాల టీటీడీ పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి, శరణాగతి తండ్రి. గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. నిప్పుల కొలిమిలో నిలబడినట్టుగా ఉంది. సర్వ జగత్రక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవా, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మీరు వద్దంటే ఆగేది ఉండదు. నేను కానీ తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ రకమైన